కిచెన్ టాక్స్ విత్ పింకీ. ఈరోజు ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే గులాబ్ జామ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా మనం మార్కెట్లో దొరికే ఏ గులాబ్ జామ్ ప్రీమిక్స్ అయినా తీసుకుందాం. దానిలో కొంచెం కొంచెంగా పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరీ గట్టిగా ఒత్తుతూ ప్రెస్ చేయకుండా స్మూత్గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మెత్తగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. దీనికోసం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. ఒక 2 కప్స్ షుగర్ తీసుకొని 2.5 కప్స్ వాటర్ తీసుకోవాలి. షుగర్ బాగా కరిగేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మరిగే టైంలో యాలకుల్ని దంచుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం సాఫ్రాన్ యాడ్ చేస్తున్నాను. మంచిగా కలర్ బాగా వస్తుంది. సాఫ్రాన్ ఆప్షనల్ మాత్రమేనండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మనకి ఇది పాకం వచ్చే పని లేదండి. తీగ పాకం కానీ అలాంటివి ఏం అవసరం లేదు. కొంచెం సేపు మరిగిన తర్వాత కొంచెం అలా టచ్ చేసి చూడండి. మన 2 వేళ్ళకి కనుక జిగురుగా అంటుతున్నట్లయితే సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. ముందుగా ఈ పిండిని ఈక్వల్ పార్ట్స్ చేసుకుందాం. తరువాత ఒక్కొక్క పార్ట్ని తీసుకొని మెత్తగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా బాల్గా చేసుకోవాలి. గట్టిగా కూడా ప్రెస్ చేయకూడదండి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఆయిల్లో వేసినప్పుడు పై పార్ట్ మాత్రమే ఉడుకుతుంది, లోపలంతే పిండి పిండిగా ఉంటుంది. మనం పాకంలో వేసిన తర్వాత తినేటప్పుడు కూడా లోపల పిండి ఉండలుగా మనకు తగులుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా ప్రెస్ చేస్తూ అట్లా రౌండ్ బాల్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ రౌండ్ అనేది వస్తుంది. క్రాక్స్ కూడా లేకుండా ఉంటాయి. ఈ విధంగా అన్నీ అయిపోయాక బాండీలో ఆయిల్ పెట్టుకొని లైట్గా హీట్ అవ్వనివ్వాలి. మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి. కొంచెం వేడైంది అన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటిని నిదానంగా దానిలో యాడ్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే ఉంచండి. హైలో పొరపాటును కూడా పెట్టొద్దు. హైలో పొరపాటును పెట్టడం వల్ల పైనంతా మాడిపోతుంది, కానీ త్వరగా లోపల ఏమీ ఉడకదు. సిమ్లో పెట్టే ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల మనం వేసిన బాల్స్ కూడా పొంగుతాయి. అలా అన్నీ యాడ్ చేసుకొని చిన్నగా కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలండి. చూడండి కొంచెం కొంచెంగా బ్రౌన్ కలర్లోకి మారుతున్నాయి.
ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆయిల్లో నుంచి వీటిని సపరేట్ చేసేసి ఒక 2 మినిట్స్ రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత షుగర్ సిరప్లో వేయండి. అంతే, తీయంగానే వేడివేడిగా వేయకండి. 2 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి చాలు. ఈ విధంగా వేసి ఒక్కసారి కలిపి ఒక 20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా, చాలా స్మూత్గా మీ గులాబ్ జామ్ రెడీ అయిపోతాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, లోపల కూడా ఎటువంటి ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు నేను చెప్పిన విధంగా చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గులాబ్ జామ్ని మీరు ఎంజాయ్ చేయగలరు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.